హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు చల్లగా వాన కురుస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో రానున్నటువంటి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు, అక్కడక్కడ పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక మనం చూస్తే హిమాలయ పర్వతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరొక ద్రోణి అనేది విస్తరించి ఉంది. ఈ ద్రోణి ప్రభావంతో రాగల వారం రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా నిన్న కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లా కురిచేడు, మర్రిపూడి, గిద్దలూరు, పాములూరు, అలాగే దర్శి, పొదిలి మండలాల్లో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదైంది. ఇక అదేవిధంగా మనకు పూర్తి వివరాలు ఈ యొక్క రాబోయేటువంటి మరో 3 గంటల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. కోనసీమ, అనకాపల్లి, ఎన్టీఆర్, నంద్యాల, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా రానున్నటువంటి మరో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అటు మలుగు జిల్లా, ఏటూరు నాగారంలో మరియు కామారెడ్డి, జనగామ, మంచిర్యాల జిల్లాలలో పలు చోట్ల వడగండ్ల వర్షం కూడా కురుస్తూ ఉంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విధంగా వర్షాలు నమోదవుతుండడంతో రైతులు టెన్షన్ పడుతున్నారు. అదేవిధంగా ఆరు బయట ఎవరైతే రైతులు కానీ, పశువుల కాపరులు కానీ విశాలమైనటువంటి ప్రదేశాల్లో కూడా తిరగకూడదని, వీలున్నంత వరకు ఇండ్లలోనే జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప అనవసరంగా బయటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మరో వెదర్ అప్డేట్తో మరో రోజు మీకు ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.